జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. 9:06కు అక్కని పెళ్లి చూపులకు రెడీ చేయడం స్టార్ట్ చేద్దాం. 9:30 గంటలకి చూపించేద్దాం. అది ఇది మాట్లాడుకున్నా 10 లోపు అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. గోవింద గోవింద, అప్పటి వరకెందుకే, ఈలోపే చేసేద్దాం. ఏం చేస్తున్నావక్క? మనము రేపు వేసుకునే బట్టలు శివా ఇలా పెట్టి పడుకున్నామనుకో, పొద్దున్నకి ఇస్త్రీ అయిపోతుంది. వామ్మోయ్, నీ దగ్గర చాలా నేర్చుకోవాలక్కోయ్. గోవిందా, నా కూతురికి రేపు పెళ్లి చూపులయ్యా. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబు? ఇంకా మాటలేం లేవత్తయ్యా, మీ అమ్మాయి నాకు బాగా నచ్చేసింది. అవునదినా, మీరేం చెప్పొద్దు, అమ్మాయి మాకు బాగా నచ్చింది. అయ్యో, అలాగే వదినా, అలాగే అలాగే. ఏమైంది? ఏమో అమ్మా. పదండి. ఏమండి, మా అమ్మ నరుస్తున్నారు, ఏమైందయ్యా? ముసలావిడ రేపో మాపో అన్నట్టుందిగా, పోయిందంట. గోవిందా, ఈ రోజే పోవాలా? అమ్మాయి పెళ్లి చూపులున్నాయే. శవాన్ని ఎప్పుడు తీస్తారంట నాన్న? వాళ్ళ చుట్టాలందరూ రావాలిగా కృష్ణ, సాయంత్రం అయిపోతుందేమో. 4 నెలల నుంచి నానుతున్న సంబంధం ఏదో సానుకూలంగా స్పందించి ఈరోజు వస్తా ఉన్నారు. ఇప్పుడు పక్కనే ఇలా అని చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు కదయ్యా. అపశకునంగా ఉంది. వద్దు అనుకుంటే ఇప్పుడు పెళ్లి చూపులు ఆగిపోతే దీని పరిస్థితి ఏంటయ్యా? గోవిందా, ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావటం లేదు. ఏమయ్యా, మీ సార్ ఫామ్ హౌస్ లో పెట్టుకుందామా? అక్కడెలా పెడతాం రాణమ్మా, ఓనర్కు తెలిస్తే? గోవిందా, ఎప్పుడు 6 నెలలకు ఒకసారి మీ ఓనర్ వస్తాడని చెప్పావు. పైగా అది వేరే వాళ్ళు కొన్నారని చెప్పావు. వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చింది లేదని నువ్వే చెప్పావు కదయ్యా. మనం చేసేది శుభకార్యం కదయ్యా. మనం ఆ ఇంటికి చేసేదే ఉంది చెప్పు. ఏమయ్యా, ఇంకేం ఆలోచించకయ్యా. అది కాదే. పోనీ మనకి ఇంకో అవకాశం ఉందా చెప్పు. మీ తమ్ముణ్ణి అడిగినా మీ మరదల పడినివ్వదు. అడిగి లేదనిపించుకోవడం ఎందుకు చెప్పు. ఏమయ్యా, ఒకే 1 గంటలో కార్యక్రమం అయిపోతుంది కదయ్యా. కరెక్టేనమ్మా, కానీ ఒకవేళ ఆ ఓనర్కి తెలిస్తే ఏమనుకుంటారోనని నాన్న భయపడుతున్నారు. చేసేది మంచి కార్యమే కదా, ఏమంటారు? వాళ్ళొచ్చినప్పుడు మనమే ఇలా చేయాల్సి వచ్చిందని వివరంగా చెప్దాం. అమ్మాయి జీవితం అయ్యా, అలాంటి సంబంధం మళ్ళీ రాదయ్యా. నా బాధ కూడా అదే రాణమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.